ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. వంటకి ఏ నూనె మంచిది? ఎంతో మందిని వేధించే సమస్యది. దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. నా దగ్గరకు వచ్చే పేషెంట్లు చాలామంది ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. డాక్టర్ గారు, వంటలకి ఏ నూనె వాడాలి? వంటల్లో ఏ నూనె వాడితే ఆరోగ్యానికి మంచిది? ఎంత వాడాలి? ఎలా వాడాలి? ఇలాంటి అనేక రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సాధారణ ప్రశ్నలకు సమాధానమే ఈ కార్యక్రమం. అసలు వంట నూనె లోపల ఉండేటువంటి గుణాలు ఏమిటి? దేనిని ఎలా వాడాలి? ఈ విషయాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం. వైద్యశాస్త్రంలో పరిశోధనలు జరుగుతూ వైద్య విజ్ఞానం విస్తృతం అవుతున్న కొద్దీ ఆహార నియమాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పట్టణాలకి వలస వెళ్ళటం, ఆర్థిక వనరులు మెరుగుపడటం, పారిశ్రామికీకరణ, ఇలాంటి కారణాల వల్ల ప్రజల ఆహార అలవాట్లలో బాగా మార్పులు వచ్చాయి. ఇలాగ మేజర్ చేంజెస్ వచ్చి గత 3 దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాలతో పాటు మన దేశంలో కూడా ఈ గుండెపోటు, రక్తపోటు, డయాబెటీస్ అంటే మధుమేహం, పక్షవాతం ఇలాంటి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. ఇది అందరికీ తెలిసిందే. మితిమీరిన ఆహారంతో పాటు కొవ్వు పదార్థాలని, అలాగే బజార్లో దొరికేటటువంటి కృత్రిమ ఆహార పదార్థాలని, జంక్ ఫుడ్స్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉండటం వల్ల ఆరోగ్యం మీద వీటి ప్రభావం పడుతోంది. దుష్ప్రభావం ఇవన్నీ చూపిస్తున్నాయి. మనం తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు 20 నుంచి 25% పెంచకుండా ఉండాలి. మనం తినే కాయధాన్యాలు, పప్పులు, పాల పదార్థాలు, మాంసాహారాల్లో కూడా ఇలాగ కనిపించని కొవ్వు ఉంటుంది, అంటే ఇన్విజిబుల్ ఫ్యాట్ చాలా ఉంటుంది. ఇక ప్రత్యక్షంగా కనిపించే కొవ్వు అంటే విజిబుల్ ఫ్యాట్ ఎక్కువగా నూనెల్లో, నెయ్యిలో, అలాగే వెన్న ఇలాంటి వాటిలో ఉంటుంది. కాబట్టి ఇన్విజిబుల్ ఫ్యాట్ ఉంటుంది, విజిబుల్ ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి మనం వంటల్లో వాడేటువంటి నూనె ఎంత తక్కువ వాడితే అంత మంచిది, ఎందుకంటే అది విజిబుల్గా ఉంటుంది. ఇన్విజిబుల్ ఫ్యాట్ ఎలాగో మనం తీసుకుంటూ ఉంటాం కాబట్టి కనీసం విజిబుల్ ఫ్యాట్ని తగ్గించాలి. ఒక మనిషికి నెలకి 1/2 కిలో కంటే ఎక్కువ నూనె వాడకూడదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక మనిషికి నెలకి 1/2 కిలో అంటే దాదాపుగా 500 ml. కాబట్టి ఇది రూల్. ఒక మనిషికి నెలకి 1/2 కిలో కంటే ఎక్కువ నూనె వాడకూడదు. అంటే రోజుకి మనిషికి 3 లేదా 4 టీ స్పూన్లు ఫ్యాట్ అనేది, నూనె అనేది అవసరం. ఈ నియమాల్ని మనం అనేక వ్యాధులు చెప్పుకున్నామే, ఈ చెప్పుకున్న వ్యాధులు ఉండేవాళ్ళు, ఆ వ్యాధులు వచ్చే అవకాశం ఉండేవాళ్ళు వీళ్ళే కాకుండా కాయ కష్టం లేకుండా ఉండేటువంటి అంటే లెథార్జిక్గా గడిపే వృత్తులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మధ్యతరగతి అలాగే పై తరగతి ప్రజలందరూ కూడా పాటించాలి. కొవ్వు పదార్థాల్లో శాచురేటెడ్ అంటే SFA, అలాగే మోనో అన్శాచురేటెడ్ అంటే మూఫా, అలాగే పాలీ అన్శాచురేటెడ్ అంటే పూఫా అని 3 రకాల కొవ్వు పదార్థాలు ఉంటాయి, కొవ్వు అమ్లాలు ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మనం తీసుకునే క్యాలరీల్లో ఈ 3 రకాలు ఒక్కొక్కటి 6 నుంచి 7% పెంచకూడదు. శాచురేటెడ్ కొవ్వు పదార్థాలు రిఫ్రిజిరేటర్లో ఉంచామనుకోండి ఘనీభవిస్తాయి, శాచురేట్ అవుతాయి. ఈ కొవ్వులు రక్తం లోపల ఉండేటువంటి కొలెస్ట్రాల్ని బాగా పెంచుతాయి. నెయ్యి ఇలాంటి శాచురేటెడ్ కొవ్వు పదార్థాలను తీసుకోవటం అనేది బాగా తగ్గించాలి. చిప్స్, సమోసాలు ఇలాంటి బజార్లో దొరికేటటువంటి తినుబండారాలను కూడా వాడకూడదు, ఎందుకంటే ఎక్కువగా ఇవి డాల్డా, వనస్పతి, పామాయిల్ ఇలాంటి వాటితో తయారు చేస్తూ ఉంటారు. శాచురేటెడ్ కొవ్వు పదార్థాలు, ఈ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేటువంటి కొబ్బరి నూనెని వంట నూనెగా వాడే కేరళ రాష్ట్రంలో గుండెపోటుకి దారితీసేటటువంటి కరోనరీ వ్యాధి ఎక్కువగా ఉంటుందని ఈ వైద్య శాస్త్రజ్ఞుల నివేదికలు తెలుపుతున్నాయి. ఇక మోనో పాలీ అన్సాచురేటెడ్ కొవ్వు అమ్లాలు అనేవి రిఫ్రిజిరేటర్లో పెట్టినప్పుడు అవి ద్రవ్య రూపంలోనే ఉంటాయి. ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 అమ్లాలు, ఈ 2 ఫ్యాటీ యాసిడ్స్ రక్తం లోపల ఉండేటువంటి LDL కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి.
అందుకే ఈ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఈ అమ్లాలు ఉండేటటువంటి శాఖ తైలాలు అంటే వెజిటబుల్ ఆరిజిన్ నుంచి వచ్చేటటువంటి ఆయిల్స్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఇందుకే ఈ అమ్లాలు ఉండేటటువంటి శాఖ తైలాలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రజాదరణ పొందాయి. పాలిఅన్సాచురేటెడ్ కొవ్వు అమ్లాలకి ఉదాహరణగా ఈ పొద్దుతిరుగుడు పువ్వు నూనె, సన్ఫ్లవర్ నూనె, సఫోలా, పత్తి గింజల నూనె, సోయా చిక్కుడు నూనె ఇలాంటి వాటిని చెప్పుకోవచ్చు. ఇక మోనో అన్సాచురేటెడ్ కొవ్వు అమ్లాలకి అంటే మూఫాకి ఉదాహరణగా ఆలివ్ నూనె, వేరుశనగ నూనె ఇలాంటి వాటిని చెప్పుకోవాలి. 1960 దశకంలో అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలలో గుండెపోటు వ్యాధి చాలా ఉధృతంగా ఉన్నప్పుడు రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం ఆ వ్యాధికి కారణాల్లో ఒకటి కింద గుర్తించి వెన్న, నెయ్యి, అలాగే మార్గరిన్ ఇలాంటి వాటిని మానేసేసి వాటి బదులుగా సన్ఫ్లవర్ నూనె, పొద్దుతిరుగుడు నూనె, సాఫ్లవర్ ఆయిల్ ఇలాంటి శాఖ తైలాలని వైద్యుల సలహా మేరకు వాడటం స్టార్ట్ చేశారు. వీటిని గత 3 దశాబ్దాలుగా మన దేశంలో కూడా వాడటం జరుగుతుంది. పూఫాలో ముఖ్య భాగాలైనటువంటి ఒమేగా-6, ఒమేగా-3 కొవ్వు అమ్లాలు శరీరంలో ఉత్పత్తి కావు. కాబట్టి వీటిని మనం ఆహారం ద్వారా సమకూర్చుకోవాలి. మన భారతీయుల ఆహారంలో సహజంగానే ఒమేగా-6 ఎక్కువగా ఉంటుంది, ఒమేగా-3 తక్కువగా ఉంటుంది. పొద్దుతిరుగుడు పువ్వు నూనె, సఫోలా ఇలాంటి పూఫా నూనెల్లో ఈ ఒమేగా-6 మరింత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ నూనెల్ని ఎక్కువగా వాడారనుకోండి టోటల్ కొలెస్ట్రాల్ అలాగే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్తో పాటు గుండెకు మేలు కలిగించేటటువంటి మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది. ఇది ఈ మధ్య పరిశోధనలో తేలింది. కాబట్టి మనం తీసుకునేటటువంటి కొవ్వు పదార్థాల్లో ఒమేగా-6, ఒమేగా-3 నిష్పత్తి 4:1గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒమేగా-3 ఎక్కువగా ఉండేటటువంటి చేపల్ని తగిన మోతాదులో తగు మాత్రం తింటే గుండెకి, రక్తనాళాల వ్యాధులకి మంచిది. 1980 దశకంలో అంటే 1980 దశకంలో మధ్యధరా సముద్ర తీర ప్రజల ఆహార అలవాట్లని అధ్యయనం చేశారు. అక్కడి ప్రజలలో ఆలివ్ నూనెని ఎక్కువగా వాడే అలవాటు ఉన్నందువల్ల వాళ్ళల్లో ఈ కొలెస్ట్రాల్ అలాగే గుండెపోటు తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఏతావాత తాజాగా వైద్య నిపుణులు చెబుతున్నది ఏంటంటే పూఫా అలాగే మూఫా నూనెల్ని సమతుల్యంగా వాడుతూ వీటితో పాటు ఒమేగా-3 ఉన్నటువంటి ఆహారాన్ని తగినంతగా సమకూర్చుకుంటూ ఉండాలి. ఒకప్పుడు మన దేశంలో బాగా వాడే నూనెలే మంచివి అని మళ్ళీ ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాల్లో పునరుద్ఘాటిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో అనాదిగా వేరుశనగ నూనె, నువ్వుల నూనె వాడేవాడు. ఉత్తర భారతదేశంలో అలాగే తూర్పు భారతదేశంలో ఆవ నూనెను ఎప్పటి నుంచో వాడుతున్నారు. ఈ నూనెలు కూడా ఆరోగ్యరీత్యా మంచివే అని వైద్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇంతకీ మనం ఏ నూనె వాడితే మంచిది ఇది వివరంగా తెలుసుకుందాం. 1 పూఫా, మూఫా, ఒమేగా-3 సమతుల్యమైనటువంటి నిష్పత్తి ఏ నూనెలో లేదు. కాబట్టి వంటకి 2 లేదా ఎక్కువ నూనెలను కలిపి వాడటం మంచిది అని తాజాగా ఈ శాస్త్రవేత్తలు అలాగే వైద్య శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. పూఫా ఎక్కువగా ఉండేటటువంటి పొద్దుతిరుగుడు పువ్వు నూనెలే కానీ లేకపోతే సన్ఫ్లవర్ నూనె కానీ లేదా సోయా చిక్కుడు నూనె కానీ మూఫా ఎక్కువగా ఉండేటటువంటి వేరుశనగ నూనెతో కలిపి వాడితే మంచిది. అయితే ఈ రెండు నూనెలు ఈ 2 నూనెలు కలిపి వాడటం ఒకవేళ మీకు ఇష్టం లేదనుకోండి అప్పుడు ఒకదాన్ని కూరల్లో వాడండి, మరొకదాన్ని ఉపాహారంలో వాడండి. ఈ 2తో పాటుగా అప్పుడప్పుడు ఆవ నూనె వాడుకోండి. ఇక తౌడు నూనె అంటే రైస్ బ్రాన్ ఆయిల్ అలాగే పొద్దుతిరుగుడు పువ్వు నూనె ఇవి 2 కూడా మంచి కాంబినేషన్. అలాగే పూఫా, మూఫా సమపాలలో ఉండేటటువంటి నువ్వుల నూనె కూడా మంచిదే. ఇక పూఫా శాతం ఎక్కువగా ఉంటూ కొంతైనా ఒమేగా-3 ఉండే సోయా చిక్కుడు కూడా వాడదగిందే. నెయ్యి, డాల్డా ఇలాంటి వాటితో ఉండేటటువంటి తినుబండారాన్ని ఈ సోయా చిక్కుడు నూనెతో వాడితే మంచిది. ఇక ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ నూనెల్ని వేటినైనా మితంగానే అంటే రోజుకి మనిషికి 4 టీ స్పూన్లు మించకుండా వాడాలి. ఇది మర్చిపోకూడదు. ఈ నూనెల వాడకంలో మరికొన్ని జాగ్రత్తలు పాటించాలి. నూనె డబ్బా ఎప్పుడు కూడా తాజా సరుకునే కొనాలి. నూనె ఉత్పత్తి చేసినటువంటి తేదీ 2 నెలలు మించకుండా ఉండాలి. ఇది మీరు గమనించండి. అలాగే ఈ నూనె కొన్న 1 లేదా 2 నెలల్లో దాన్ని వినియోగించేయండి. అలాగే ఎండ తగిలితే నూనెలో రసాయనిక మార్పులు వస్తాయి. నూనెకి వెలుతురు, వేడి తగలకుండా
స్టీలు గిన్నెలో కానీ లేదా ఒక అల్యూమినియం డబ్బాలో కానీ నిల్వ ఉంచండి. నూనె డబ్బాని చల్లని చీకటి ప్రదేశంలో ఉంచండి. ఎండాకాలం, వానాకాలంలో నూనెల్ని రిఫ్రిజిరేటర్లో భద్రపరచవచ్చు. డబ్బా మూత కొద్దిసేపు కూడా తెరిచి ఉంచకండి. ఆహార పదార్థం లేకుండా వట్టి నూనెని 1 నిమిషం కంటే ఎక్కువసేపు వేడి చేయొద్దు. వేపుడికి ఒక్కసారి వాడిన నూనెని మరలా వాడకండి. ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నూనెలు వాడుకుంటే మీకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.